అందరికీ నమస్కారం. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ బ్లాగ్లో మేము మా ఇంట్లో బొమ్మల కొలువు ఎలా పెట్టుకుంటాము, మా అపార్ట్మెంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, భోగి మంటలు ఎలా వేసుకుంటాము అనేది చూపించాలనుకుంటున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో మీరు చూస్తున్నట్లయితే ఇది మా ఇంట్లో షోకేస్ విత్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బొమ్మలు, మట్టి బొమ్మలు, పింగాణి బొమ్మలు, నాటి బొమ్మలు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ మేము మా బొమ్మల కొలువులో పెట్టుకుంటున్నాము. సో మా స్టార్టింగ్ బొమ్మల కొలువు స్టాండ్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి మీరు. సో ఇదంతా ఒక స్టాండ్ మేము మొత్తం సెట్ చేసేసుకుని దాని మీద నీట్గా వైట్ కలర్డ్ క్లాత్ వేసేసుకున్నాము. ఇప్పుడు మేము వరుసగా ఆ బొమ్మలన్నీ ఇక్కడ పెట్టుకుని చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుంటాము. సో మీరు చూసినట్లయితే ఆ షోకేస్లో ఉన్నదే కాకుండా వీ హ్యావ్ అ లాట్ మోర్ బొమ్మలు అనమాట. ఇవన్నీ కూడా మట్టి బొమ్మలు. మేము ఎవ్రీ ఇయర్ మేము చెన్నైలో తీసుకుని ఇలా జాగ్రత్తగా దాచుకుని విత్ ప్రాపర్ కేర్ మళ్ళీ మేము బొమ్మల కొలువు టైంకి ఇవన్నీ తీస్తాము. సో కమెన్ చూద్దాం ఇవేమో. ఓ నైస్. సో ఇది దశావతారాలు అన్నమాట. ఓకే, ముందు మనం ఇక్కడ పెట్టేసుకుని అన్నీ తీసేద్దాము. మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ మనం పైన పెట్టుకోవాలి కదా. సో ఐ జస్ట్ కీప్ ఇట్ అసైడ్. ఇప్పటికి మనం 5 అవతారాలు చూసాము. క్యాన్ యూ గెస్ దీస్ అవతారాస్? యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్
సో యా డన్. మనం తీసేసాము. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లో డెకరేట్ చేస్తాం. సో మనకి ఫస్ట్ది మత్స్యావతారం. మత్స్యావతారం ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కూర్మావతారం. అవతారం. నెక్స్ట్ నారసింహ అవతారం. నెక్స్ట్ వామన అవతారం. నెక్స్ట్ పరశురామ అవతారం. అండ్ ఇంకా ఇస్తాయి. నెక్స్ట్ రామావతారం, తర్వాత కృష్ణ అవతారం, తర్వాత బలరామ అవతారం, తర్వాత కృష్ణ అవతారం, అండ్ ఫైనల్లీ కల్కి. సో మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ స్టెప్లో మనకి శివ పరివారం అంతా పెట్టుకున్నాము. శివుడు, పార్వతీదేవి, నారదుల వారు, మహాగణపతి, అండ్ ఇటువైపు కుమారస్వామి అండ్ నందివాహనం. మనం శివుడిని ఆదిదేవుడు అంటాం కదా, సో మనం ఫస్ట్ స్టెప్లో శివ పరివారాన్ని పెట్టుకున్నాము. సెకండ్ స్టెప్లో మనం దశావతారాలన్నీ పెట్టుకున్నాము. ఫస్ట్ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అండ్ కల్కి అవతారం. ఎంత అందంగా ఉన్నాయి కదా, ఇవన్నీ మట్టి బొమ్మలు. సో నేను మీకు కొంచెంసేపట్లో ఈ మట్టి బొమ్మలన్నీ మేము ఎక్కడ తీసుకున్నామో వివరంగా చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి. సో లెట్స్ వెయిట్. దక్షిణామూర్తి ఆయన శిష్యుడు. మనకి ఎవ్రీ ఇయర్ ఒక కొత్త బొమ్మ పెట్టుకోవడం అలవాటు. సో ఇవన్నీ మేము ఇయర్కి మాకు ఇలా పెంచుకుంటూ వచ్చాము ఈ బొమ్మలన్నీ కూడా. ఈ శివ పరివారం అయితే మేము 2016లో తీసుకున్న బొమ్మలు. ఈ దక్షిణామూర్తి సెట్ 2015. అండ్ ఈ దశావతారాలు చూస్తే ఇది మనం 2018లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి పెట్టుకున్నాం. సరస్వతి దేవి బొమ్మ ఉంది. అన్నీ చెన్నై నుంచి తెచ్చినవే ఆల్మోస్ట్. ఈ బర్డ్స్ అందమైన బర్డ్స్, పింగాణి బొమ్మలు. అందమైన బర్డ్స్, ఈ పింగాణి. ఒకసారి ట్రై. మాకు ఎంత ప్యాకింగ్ ఉంటుంది. గడ్డి, పేపర్లు, ఈ పేపర్లు ఇవన్నీ మళ్ళీ దాచుకుని మళ్ళీ వీటిలో అవన్నీ పెట్టాలి. కృష్ణుడు అన్నీ మట్టి బొమ్మలే. We have coins in this. ఇదిగో ఇక్కడ కాయిన్స్ వేసుకోవచ్చు. శివుడి బొమ్మ. ఇవి కూడా ముంతలు లాంటివే. వీటిలో కూడా కాయిన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ వెనక క్యూట్. కృష్ణుడి బొమ్మ అది మనిషి చుట్టుగా ఉన్నాయో వీటి.
ఇందాకది పేర్ అనమాట. ఇది కూడా దీని పేరు. రైతు రైతు భార్య. రైతుని మనం గౌరవించాలి. ఇది కూడా ఏది ఇది గోపికలు. మీకు పెట్టాక సెట్టింగ్ వేసారు చూసి ఇంత క్యూట్గా ఉన్నాను. తర్వాత చూసి పారాడే కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. ఇది కూడా గోపికలు. కృష్ణుడు ర్యాబిట్. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు ర్యాబిట్. మా చిన్నప్పుడు నుంచి. సో ఈ థర్డ్ స్టెప్లో మనం అన్నీ కూడా కృష్ణలీలలు పెట్టుకుంటున్నాము. గట్టిగా చెప్పాలి. ఈ లీల ఏంటంటే మనకి కృష్ణుడు గోపికలు యమునా నదిలో స్నానం చేసినప్పుడు వాళ్ళ చీరలు రవికలు అన్నీ తీసుకుని వెళ్ళి చెట్టు మీద కూర్చున్న లీల అనమాట. ఎంత అందంగా ఉంది చూడండి. మేమేంటంటే ఇక్కడ వాటర్ లాగా అనిపించడానికి ఇలా సెట్టింగ్ వేసుకున్నాము. అండ్ అందులో గోపికలు రియల్ వాటర్ పెడితే మట్టి బొమ్మలు కాబట్టి కరిగిపోతాయి, అందుకని వాటర్ పెట్టండి. ఇవి చూసారా ఎంత అందంగా చేశారో ఈ బొమ్మలు. గోపికలు సగం నీళ్ళల్లో ఉన్నట్టుగా వీటిని తయారు చేశారు. ఎంత అందంగా ఉందో సెట్. పైన ఇది చూస్తుంటే ఇవన్నీ చీరలు రవికలు అన్ని కృష్ణుడు ఇక్కడ వంగిలించి పెట్టింది కూడా ఎంత అందంగా ఉంది. మరి కృష్ణుడు వెళ్ళగలిగిస్తున్న చిన్న దూరంగా ఉండాలి.
ఉంది. నా కోసం పైన పెట్టారా? తీసుకోరా. ఎంతసేపు ఇస్తావు? పెట్టావు. ఇప్పుడు మనకి ఇంకో లీల, కృష్ణుడు వెన్న దొంగిలించి కృష్ణుడు పాకుతూ ఉంటాడు. చిన్ని కృష్ణుడు పాకుతూ ఉన్నప్పుడు పైన వెన్న ఉట్టేలన్నీ కట్టున్నాయి. ఇది ఒక లీల మనం పెట్టుకున్నాం కదా. ఈ మధ్యలో మనం చక్కగా ఉయ్యాలో ఊగుతున్న చిన్ని కృష్ణుడిని పెట్టుకున్నాం. చూసారా ఎంత అందంగా ఉంది. చూస్తున్నట్టయితే మనం 4th స్టెప్లో సంగీత త్రిమూర్తులను పెట్టుకుంటున్నాము. శ్యామశాస్త్రుల వారు, త్యాగరాజస్వామి, ముద్దుస్వామి దీక్షితులు పరివారం పెట్టుకుంటున్నాము. సో ఈ రామ పరివారం మేము 2013లో తీసుకున్నాము. పైన ఈ గొడుగు మేమే ప్రిపేర్ చేసాము. ఈ పక్కనే మనకి సంగీత త్రిమూర్తులను పెట్టుకున్నాం. సో ఈ సంగీత త్రిమూర్తులు మేము 2017లో తీసుకున్నాము. సైడ్కి మనం అందంలో ఇవి పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కొత్త బొమ్మ మహాలక్ష్మి అమ్మవారు, ఇది కూడా పెట్టేస్తున్నాం. ఇది ఈసారి మా కొత్త బొమ్మ. సో ఈసారి ఏంటంటే ఇక్కడ మేము విజయవాడలోనే తీసుకున్నాం ఈ బొమ్మ. కరోనా వల్ల మేము చెన్నై వెళ్ళి తీసుకురాలేకపోయాం. సో లాస్ట్ స్టెప్లో మన చిన్ని బుడతలు పెడుతున్నారు. సెట్ అమ్మ సెట్ అయ్యా సెట్. నాకు తెలిసి ఇది కొని ఒక 15-20 ఇయర్స్ అయ్యి ఉంటుంది. అప్పటి నుంచి అలా దాచుకుని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాము. అండ్ లాస్ట్ స్టెప్లో వీళ్ళే పెద్ద మనుషులు అనమాట. సెట్ అమ్మ సెట్ అయ్యా. దీని చుట్టూ సెట్టి అమ్మే కందిపప్పు, బియ్యం ఇవన్నీ కూడా మేము పోసి పెడతాము. ఓకే, సో నెక్స్ట్ తీసుకుంటాం. తీస్తూ ఉండు. వావ్ కామాక్షి. ఇవి పైన పెట్టు. నేను ఇచ్చిన పెట్టండి. ఇదిగో నువ్వు ఇది పట్టుకో. వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఈ కుక్కలు కొని 15 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. వావ్. ఏమేం చూపించి చెప్పు. ఏమేమి పెట్టావు అక్కడ చెప్పు. వీడియో తీసి అది ఇంకేం పెట్టావు? మీరిద్దరు ఏమేమి బొమ్మలు పెట్టారు చెప్పండి. వావ్. అబద్ధం. సతతం భజే కమలలోచనాం శ్రీరామం కలశవాదిజా. సతతం భజే కమలలోచనాం కమలస్థితా
धनधान्यरूपां कनकादिधैर्यलक्ष्मीस्वरूपां कमनीय जय धनधान्यरूपां कनकादिधैर्यलक्ष्मीस्वरूपां संतानरूपां कमलालया त्यागराजमोक्षरूपा कलशवाथिजा सततं भजे कमललोचनां श्रीरमां कलशवाथिजा. ఇవి సందిగొబ్బెమ్మలు. పండగ పూట సాయంత్రం ఆవు పేడ తీసుకువచ్చి వాటితో చక్కగా గొబ్బెమ్మలను తయారు చేసి వాటిని చక్కగా అలంకరించుకుని ఆడపిల్లలు వీటిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేసుకుంటారు. ఆ తరువాత గొబ్బి తడుతూ ఈ సందిగొబ్బెమ్మల చుట్టూ పాడుతూ తిరుగుతారు. ఇది మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం. చూశారు కదా మా ఇంట్లో మా అపార్ట్మెంట్లో సంక్రాంతి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అన్నట్టు నేను ఈ బొమ్మలన్నీ ఎక్కడ తీసుకున్నామో చెప్తానని చెప్పాను కదా. ఈ బొమ్మలన్నీ మేము చెన్నైలోని మైలాపూర్లో కపాలీశ్వర్ టెంపుల్ దగ్గర లజ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ తీసుకుంటాము. మీరు చూస్తే కపాలీశ్వర్ టెంపుల్ ఎదురుకుండా స్ట్రీట్స్లో ఇలా చాలా బొమ్మలు అవైలబుల్గా ఉంటాయి, డిఫరెంట్ సెట్స్. మీకు అసలు చూస్తుంటే ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు, అంత అందంగా రకరకాల సెట్స్ ఉంటాయి. మీకు ఇష్టం వచ్చినవి మీరు చక్కగా తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఈ సెట్స్ అనేవి ఓన్లీ దసరా టైంలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. దసరా 10 డేస్లో మీరు ఏ డే వెళ్ళినా ఇవన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకున్నట్టు వాళ్ళు అక్కడ దసరాకి పెట్టుకుంటారు.
కాబట్టి మీరు దసరాల్లో ఆ ప్లేస్కి వెళ్ళి ఈ బొమ్మలన్నీ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. మీరు మీ ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హంసిని సౌమ్య.